కూడా ఫైండ్ అవుట్ చేయనటువంటి పరిస్థితుల్లో ఈరోజు వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. దీని మీద ఏంటి మీ యాక్షన్? దీని మీద ఏం చేస్తున్నారు మీరు? చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు కదా, 120 ఏళ్ళు బతికించడం కాదు, 45 సంవత్సరాల కన్నా బిలో ఉన్నటువంటి వాళ్ళు 40 మంది చనిపోయి ఉన్నారు. దీన్ని చూడండి ఫస్ట్. దీనికి సమాధానం చెప్పండి, మాటలు కాదు. ఈ ప్రజల్ని కాపాడండి, ఈ ప్రజల ప్రాణాలని కాపాడండి. నేను ఒక్కటే చెప్తా ఉన్నాను, అనేక సమస్యలు, ప్రజలు అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. రీసెంట్గా నేను ఎవరినో కూడా కలిస్తే సమస్యలతో వస్తున్న వాళ్ళు చెప్తా ఉన్నారు, ఆఖరికి ఒక సామాన్యుడి పరిస్థితి, ఒక పేదవాడు ఉద్దేశం ఏ విధంగా ఈరోజు ఉందంటే, ఈ జబ్బేదో జగనన్న ఉన్నప్పుడు వచ్చినా బాగుండమ్మా, జగనన్న ఆదుకునేవాడు, ఎటు పోవాలో అర్థం కాదు, ఈ హాస్పిటల్ పోతే లేదు మాకు డబ్బులు రావాల్సి ఉన్నాయి, మేము చూడం ఇక్కడ అంటారు, అక్కడ పోండి ఇక్కడ పోండి అని చెప్పి ఎటు పోవాలో అర్థం కావట్లా. ఆఖరికి ఉన్న ఆస్తులు అమ్ముకొని అప్పులు చేసి ఈరోజు వైద్యం చేయించుకునేటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితులు నెలకొన్న ఈ రాష్ట్రంలో దయచేసి ప్రజల్లోకి వచ్చి చూడండి, వీళ్ళ కన్సర్న్స్ వినండి, ప్రజల పక్షాన ప్రజలకు ఈ ఉచిత వైద్య సేవలు అందించి న్యాయం చేయండి. మా జగనన్న చేసినటువంటి న్యాయం మీరు చేయండి. లేదు మీరు కనీసం మీరు కొత్త చేయకపోయినా ఆ ఉన్నటువంటి ట్రస్టుని కానీ ఉన్నటువంటి ఏవైతే ఉన్నటువంటి మనం తీసుకొచ్చినటువంటి కార్యక్రమాలు ఏమున్నాయో వాటినన్నా సక్రమంగా